కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్. ఈరోజు మన క్రైమ్ కౌంటర్లో టాపిక్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం హైప్ చేస్తుందా. ఈ మాటను ఎందుకు అన్నానంటే, ఏ రోడ్ షో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో అదుర్స్. ఎందుకన్నానంటే ఆ మాట, వాళ్ళు జనాలని గ్యాదర్ చేయని, లేకపోతే ఏ విధంగా అంటే మొత్తానికి జనం అయితే వస్తున్నారు. ఉదాహరణకి నేను అనకాపల్లి కాన్స్టిట్యూషన్ నర్సీపట్నం, చెలో నర్సీపట్నం పిలుపునిచ్చారు. పిలుపునిచ్చారు? కూటమి ప్రభుత్వం ఒక సవాల్ అయితే విసిరింది. ఏ సవాల్ విసిరింది? మీ హయాంలో మెడికల్ కాలేజీ రాలేదు, ఒకవేళ మీ హయాంలో మెడికల్ కాలేజీలు వస్తే మీరు వచ్చిన మెడికల్ కాలేజీలు మీరు అన్నీ పూర్తిగా నిర్మాణ దశలో లేవు, అసలు ఏమి అక్కడ ఉన్న కొత్త ప్లేసులే ఉన్నాయి అని చెప్పని కూటమి ప్రభుత్వం ఒక సవాల్ వేసి విసిరింది. ఈ సవాల్ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఒక జీవో పట్టుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? చెలో నర్సీపట్నం వచ్చారు. ఈయన ఎప్పుడైతే చెలో నర్సీపట్నం మెడికల్ కాలేజీలు నేను చూపిస్తానని చెప్పని ఎప్పుడైతే ప్రకటన చేశాడో, ఎమ్మన్నే పోలీసు వారు కూడా ఎమ్మన్నే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వస్తే ఒక ఇది ఉంటుంది ఏముంటుంది అంటే, మేమైతే పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వలేము, చేయలేము, కాబట్టి భద్రతా దృష్ట్యా మీరు మీ యొక్క అది ఏదైతే ఉందో రోడ్ షోని విరమించుకోవడానికి తొలి చెప్పి తర్వాత పర్మిషన్ ఇచ్చింది. నాటికే పరిణామాల మధ్య తర్వాత పర్మిషన్ అయితే రావడం జరిగింది. ఆ పర్మిషన్ ఏ విధంగా వచ్చింది, మీ ఎయిర్పోర్ట్కి ఎంతమంది రావాలి, లేకపోతే ఈ జనాలు రావాలి, నేను చూపించిన ఈ మార్గంలో రావాలని చెప్పి అనేది పోలీసు వారు పెట్టిన కండిషను. పోలీసు వారు కండిషన్ పెట్టారు. ఎప్పుడైతే పోలీసు వారు కండిషన్ పెట్టారో, నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు అయితేమి, కార్యకర్తలు అయితేమి జనసొందం వచ్చారు. భారీ ఎత్తున వర్షం పడింది. ఆ వర్షంలో కూడా అందరూ ఇసుకెత్తి రాలినంత జనం వచ్చిన మాట అయితే వాస్తవం. అది ఎవరు అవునన్నా లేదా కాదన్నా సరే వచ్చిన మాట అయితే వాస్తవం. అయితే ఈ విధంగా కూటమి ప్రభుత్వమే ఈ విధంగా సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ యొక్క రోడ్ షోకి అయిపోయింది. కూటమి ప్రభుత్వం సవాలు విసరకపోతే చేయకపోతే మీ హయాంలో మెడికల్ కాలేజీలు ఏమీ లేవు, అక్కడ భూమి ఉంది, ఏం కట్టలేదు అనేది కూటమి ప్రభుత్వం సవాల్ విసరకపోతే ఆయన పాటికి ఆయన మామూలుగా వెళ్ళిపోయేవాడు, చేసేవాడు. వాళ్ళ నర్సీపట్నం కార్యక్రమం పెట్టుకున్న సరికి కండిషన్లు పెట్టకపోయినా వచ్చేవాడు, పోయేవాడు, పట్టించుకునే ఎవరు ఉండేవారు కాదు. ఈ కార్యక్రమం ఒకటే కాదు, ఏ కార్యక్రమం పెట్టినా అంతకుముందు మామిడి రైతులు పెట్టారు. మామిడి రైతులకు ఆ విధంగా ఆంక్షలు విధించారు. అప్పుడు మామిడి రైతులు కూడా నలుమూల నుంచి పొలాల నుంచి పరిగెత్తుకుంటా వచ్చిన సందర్భాలు మనం మీడియాలో చూసాం. అన్ని మీడియాలో చూసాం, ఒక మీడియా కాదు, అన్ని మీడియాలో మనం అయితే చూసిన మాట వాస్తవం. ఈయన ప్రోగ్రాం పెట్టుకోవటం, కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం, ఇది హైప్ రావటం, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేయటం, ఆ సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసిన క్రమంలో జనాలు మొత్తం గ్యాదర్ రావడం, ప్రతి రోడ్ షో సక్సెస్ అవుతూ వస్తుంది. అదేవిధంగా నెల్లూరు పర్యటన జరిగింది, గుంటూరు పర్యటన జరిగింది. ప్రతి పర్యటన అయితే సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. కానీ ఏ మాట మాట చెప్పుకో, సక్సెస్ అయితే అయింది. వాళ్ళు జనాన్ని కావాలని తరలిచ్చారా లేదా జనం వచ్చారనేది అది వేరే విషయం. మొత్తానికైతే ఈ రోడ్ షో అనేది సక్సెస్ అయింది. అయితే ఇక్కడ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి జనంలో ఒక అభిప్రాయం అవుతుంది. ఏ అభిప్రాయం ఉంది? ప్రభుత్వమే మెడికల్ కాలేజీని రన్ చేస్తే మా పిల్లలు బాగా చదువుకుంటారు, ఫీజులు అయితే తక్కువగా ఉండగా తక్కువగా ఉంటాయి, ఇబ్బంది ఉండదు, మేము పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు మేము కాబట్టి మా పిల్లల్ని చదివించుకోవాలంటే ప్రభుత్వమే మెడికల్ కాలేజీ రన్ చేస్తే బాగుంటున్నది ఒక పేద పద్ధతి ప్రజల్లో ఉన్న అభిప్రాయం అయితే వాస్తవం. అది ఎవరన్నా కాదన్న మాట అయితే వాస్తవం. అయితే దీన్ని కూటమి ప్రభుత్వం ఇదిగో ఈ పీపీ విధానం ద్వారా మీ పిల్లలకి ఈ విధంగా ఇబ్బంది ఉండదు, మీ ఫీజులకు ఇబ్బంది ఉండదు, ఇదిగో ప్రైవేట్కి మేము అప్పచెప్పినా సరే మీకు ఎలాంటి విద్యకు కానీ మీ యొక్క ఫీజులకు కానీ ఈ విధంగా డోకా లేదని చెప్పే ప్రయత్నం చేయాల. ఈ విధంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా జనంలో అయితే నాటిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రైవేటీకరణ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేస్తారు, ఇదిగో మీ పిల్లల భవిష్యత్తు ఉండదు, మీ పిల్లల డాక్టర్ కళ మీకు నెరవేరదని చెప్పని ఆయన చెప్పాడు. ఆ మాట జనంలో పోయింది బాగా. కానీ వీళ్ళు పెట్టిన సంస్కరణ జనంలోకి పోలా. ఈ విధంగా ఎప్పుడైతే వీళ్ళు పెట్టిన సంస్కరణ జనంలోకి పోలేదో తల్లిదండ్రులు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎవరి మీద ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి మీద ఏర్పడింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు వాళ్ళకి ఎక్కల, అపీపీ విధానంలో వాళ్ళు ఎక్కల. వీళ్ళు వివరించి చేసి ప్రతి మెడికల్ కాలేజ్ ప్రతి మెడిసిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు పెట్టి చేసి ఇదిగో ఈ విధానం ఇది అని చెప్పే ప్రయత్నం చేసి ఎక్కిద్దామో అది వేరే విషయం. కానీ ఇప్పటికైతే జనంలో మాత్రం ప్రభుత్వమే మెడికల్ కాలేజీ రన్ చేయాలనేది జనంలో ఉంది. ఈ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి విధానం ప్లస్ అయింది.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆయన చేసే కార్యక్రమాలు, ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్ నాటికి ఇంకా చేస్తూ ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏదైతే పాదయాత్రలు కానీ, తర్వాత ముందు రోజుల్లో లేకపోతే ఈ యొక్క రోడ్ షోలు కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేస్తే, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటా పోతే, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకుంటా పోతే, రోడ్లు నిధులు మంజూరై మన 1000 కోట్లు, ఆ రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేసుకోవటం, సంక్షేమ పథకం అమలు చేసుకోవటం, ఆ విధంగా వాళ్ళు చేసుకుంటా పోతే, చెందుకుంటా పోతే ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకుంటా ఉన్నారో ఈయన అయిపోతా ఉన్నాడు. ఇదే ముందు రోజుల్లో కూడా కొనసాగితే చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.